Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అదిరిపోయే బోణి కొట్టింది. ఆఖరి ఓవర్ వరకు చాలా టెన్షన్గా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. 163 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలిన యువ ఆటగాడు కూపర్ కనోలి 44 బంతుల్లో 72 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్తో ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. కీలక సమయంలో జేవియర్ బాట్లెట్ 11 పరుగులతో మెరుపులు మెరిపించడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. ఇక ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ను కట్టడి చేసింది. శుభమన్ గిల్ 39 పరుగులు, జోస్ బట్లర్ 38 పరుగులతో రాణించడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 3 వికెట్లతో సత్తా చాటగా యుజవేంద్ర చాహల్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్కు ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 24 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే అతను అవుట్ అయ్యాక పంజాబ్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 18 పరుగులు మినహా మిగిలిన బ్యాటర్లందరూ కూడా విఫలమయ్యారు. 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో పాతుకుపోయిన కూపర్ కనోలి గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఒత్తిడి కాకుండా కంట్రోల్తోనే ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే ఆఖరి ఓవర్లో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరిలో మార్కో యాన్సన్ అవుట్ అవడంతో పంజాబ్ శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే కనోలికి జత కలిసిన బాట్లెట్ ఒక సిక్సర్ బాది సమీకరణాన్ని సులభతరం చేశాడు. దీంతో పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఈ సీజన్లో తమ తొలి విజయాన్ని ఘనంగా నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. కనోలి అసాధారణ పోరాట పటిమతో పంజాబ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే మ్యాచ్కు ముందు కూపర్ కనోలిను ప్లేయింగ్ 11లో ఎంపిక చేయడంపై కొన్ని విమర్శలు వచ్చాయి. కనోలి ఈ ఐపీఎల్లో బౌలింగ్ చేయడం లేదు, ఓన్లీ అతడు బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు. అయితే కొన్ని రోజుల నుంచి బ్యాటింగ్లో కనోలి పెద్దగా రాణించడం లేదు. దీంతో అతన్ని ఎంపిక చేయడంపై కొందరు మాజీలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే విమర్శలకు చెక్ పెడుతూ రిక్కీ పాంటింగ్ ఒక ప్లేయర్ను నమ్మి తీసుకుంటే అది ఎలా ఉంటుందో కనోలి నిరూపించాడు. బిగ్ బాష్ లీగ్లో గత సీజన్లో 229 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి పర్త్ టీంను ఛాంపియన్గా నిలబెట్టడంలో కనోలి కీలక పాత్ర పోషించాడు. అదే నమ్మకంతో పాంటింగ్ ఇతడిని పంజాబ్ టీంలోకి తెచ్చాడు. తొలి మ్యాచ్తోనే తనేంటో నిరూపించుకున్న కనోలి పంజాబ్కు ఫినిషింగ్ హిట్లర్గా మారాడు.